నా వెలుగు రూపము నీవు మనుషుల సంగతులను మనస్కరించుతున్నావు కానీ దేవుని సంగతులను. ఇక్కడ దేవుని వాక్యంలో యేసు ప్రభువారు చెబుతున్న మాట పేతురుతో శిష్యులతో అక్కడ అన్నాడు. ముఖ్యంగా అక్కడ పేతురుతో అన్నాడు. ఏమన్నాడంటే, ఇవి ఎలాంటి సంగతులు? దైవ గ్రంథంలో మనకి ఇవ్వబడిన సంగతులు, భూలోకంలో రకరకాల సంగతులు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో చూస్తే వెబ్సైట్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, ఈ సామాజిక మాధ్యమం అనేక రకాల పరిస్థితులు, మనం న్యూస్ పత్రిక అనేక రకాల సంగతులు మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఇంతగా ఈ సంగతులు ఇంత త్వరగా చూసే విధానం లేదు. మన పూర్వకాలంలో అది జరిగితే మరుసటి రోజుకు లేదా కొన్ని రోజులు తెలుస్తాయి సంగతులు. ఈ దినమున జరిగిన కొన్ని నిమిషాల్లోనే మనకు తెలుస్తున్నాయి. ఒక రోజంతా ఆగే పని లేదు. ఒక విషయం జరిగిందంటే, ఒక ముఖ్య విషయం జరిగిన వెంటనే మనకు వచ్చేస్తున్నాయి, న్యూస్లో వస్తున్నాయి వార్తలు. అంటే లోకంలో రకరకాల సంగతులు మనం కళ్ళతో చూస్తున్నాము, చెవులతో వింటున్నాము. లోకంలో రకరకాల సంగతులు ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నీవు మనుషుల సంగతులనే నమస్కరిస్తున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరించలేవు. అంటే ఇక్కడ మనుషుల సంగతి ఏంటి, దేవుని సంగతులు ఏంటి అంటే, పేతురు గారి దగ్గర యేసుప్రభు అసలు ఆ పదవి ఎందుకు అన్నాడు? ఆ సందర్భం ఏంటంటే, యేసుప్రభు అన్నాడు, ఇదిగో మనుషు కుమారుడు పాపాత్మ అప్పగించబడతాడు, ఆయన మరి కొట్టబడి హింసించబడి మరి వారు ప్రభు మనుషు కుమారుడు చంపబడతాడు, మూడవ రోజున ఆయన తిరిగి లేవబడతాడు. ఇలాగా ఆయన మరణం గురించిన జరగబోయే శిలువ శ్రమను గురించి, మరణాన్ని గురించి ముందుగా ప్రభు చెప్పాడు. ఆ మాట చెప్పగానే యేసుప్రభు హింసించబడ్డం, మరణం గురించిన విషయం చెప్పగానే పేతురు ఏమన్నాడు, ప్రభువా అది నీకు దూరం అవును గాక అన్నాడు. మరి అది దూరం అవును కాకంటే యేసుప్రభు ఏమన్నారు, నా కోసం పలికావు కదయ్యా, చాలా మంచోడివి. ఎవరి కోసం పలికావు? నాకు మరణం దూరం కావాలన్నావు, మంచోడివే. నాకు శ్రమలు దూరం కావాలన్నావు, నువ్వు చాలా మంచోడు అని చెప్పి ఏం చేయాలి? యేసుప్రభు పేతుర్ని ప్రశంసించాలి. వాస్తవంగా అయితే అంతే కదా. మనకి ఏదైనా కష్టాలు వస్తున్నాయి అనుకోండి, మన తోటి వారి అని చెప్పేసి, మీకు ఆ కష్టాలు రావులే, దేవుడు సహాయపడతాడులే, మీకు శ్రమలేం రావు, కష్టాలేం రావు, అవి మీకు దూరం కావాలి కాక అనగానే ఏం చేస్తాం మనం? చాలా సంతోషం, మీరని అర్థం చేసుకున్నారు అని ఏం చేస్తాం? వాళ్ళని పొగుడుతాం కదా, ప్రశంసిస్తాం, సంతోషిస్తాం. కానీ యేసుప్రభు ఏమన్నాడు, సాతానా నీవు వెనుకకు వెళ్ళు, నీవు మనుషుల సంగతులనే. అంటే అవి మనుషుల సంగతులు ఏంటి? శ్రమలు దూరం కావాలి, యేసు ప్రభు మరణం పొందకూడదు, మానవాళి కొరకే ప్రభు వచ్చిన ఉద్దేశం నెరవేరకూడదు, ఆయన సిలువ వేయబడకూడదు, ఆయన చంపబడకూడదు అనేది మనుషుల సంగతులు. ఇంకోటి చెప్పండి, సాతాను సంగతి కూడా. ఎక్కడ తెలుసా? సాతాను ఏమంటాడు, సిలువ దిగిరా, నువ్వు చనిపోవద్దు. ఎందుకంటే యేసు ప్రభు చనిపోతే ఏందని తెలుసా? మనుషులకి ఏంటి? మేలు, ఉపయోగం, క్షేమం. అందుకే ఏమన్నాడు ప్రవక్త అన్నాడు, ప్రధాన యాజకుడు, ఇదిగో అందరూ చనిపోవడం కంటే మనుషులందరి కొరకు ఒక మనుషుడు చనిపోవడం యుక్తము, క్షేమం అంటాడు, మంచిది అంటాడు. అంటే యేసుప్రభు చనిపోవడం మనకు మంచిది, దాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు, మంచిది. మరి సాతాను ఏమంటాడు, యేసుప్రభు చనిపోవద్దు అంటాడు, అది సాతాను సంగతి. ఇక్కడ పేతురు అందుకే యేసుప్రభు అన్నాడు, మనుషుల సంగతులు మనసు కలుస్తున్నావు, సాతాను ఎన్నికెళ్ళిపో. సాతాను ఉద్దేశం తెలుసా? యేసుప్రభు సిలువ వేయబడకూడదు. అందుకే సిలువలో కూడా సాతాను చాలా పోరాడుతూ వచ్చాడు. యేసుప్రభు కార్యం నెరవేర్చబడకూడదు. దేవుడు ఒక ఉద్దేశంతో ఈ భూమి మీదకి వచ్చాడు, తండ్రి ఒక ఉద్దేశంతో పంపినాడు. ఆ ఉద్దేశం నెరవేర్చబడకూడదని అక్కడ పేతురు ఎరగక పొరపాటు మాట్లాడాడు. మంచి ఉద్దేశంలా కనపడుద్ది, కానీ అది దేవుని ఉద్దేశం కాదు, అది మనుషుల సంగతులు, అది సాతాను సంగతులు. ఒక్కోసారి చాలామంది మనం దేవుని విశ్వాసంగా చాలామంది మోసపోతుంటారు తెలుసా? మనం ఏం మోసపోతాం? ఈ కష్టాలు మనకు రాకూడదు, మనకి శ్రమలు వద్దు, ఈ గద్దింపులు వద్దు, ఈ శ్రమలు వద్దు మనకు అనుకుంటాం కదా. అయితే ఇక్కడ వాటిలోనే చాలా రహస్యం దాగాడు. ఒక భక్తుడు రాస్తాడు, మనకంట సిలువ వద్దనుకుంటే రేపు పరలోకంలో కిరీటం మనకు దొరకదంట. ఏమొద్దనుకుంటే, భూమి మీద మన సిలువ వద్దనుకుంటే పరలోకంలో ఏం దొరకదు? కిరీటం దొరకదంట. అంటే ఇక్కడ ఎవరైతే శ్రమలు పొందుతారో వారికి పరలోకంలో కిరీటం బహుమానం ఉన్నాయి. అంటే ఇక్కడ పేతురు మనుషుల సంగతులను అనుస్కరిస్తున్నాడు, కానీ దేవుని సంగతులను మనస్కరించట్లేదంట. అదే మత్తయి సువార్తలో కూడా ఆ సందర్భాన్ని మరలా అదే సమయంలో మనం చూస్తాం, అదే సందర్భం. మరొక సందర్భం మనం చూస్తుంది. చూడండి, లూకా సువార్త 24:19 చూడండి దేవుని వాక్యంలో. లూకా సువార్త 24:19. అంటే పేతురు ఎరగలేకపోతున్నాడు, ప్రభువుతో ఉన్నాడు కానీ దేవుని సంగతి ఎరగలేకపోతున్నాడు. నిజంగా పేతురు
మరి ప్రభువుతో ఉన్నవాడు చెప్పాలంటే మనకంటే గొప్పవాడు ఆయన. ప్రభువుతో ఉన్నాడు, ప్రభువుని చూశాడు, ప్రభువుతో సంబంధం కలిగిన వాడు. అలాంటి వ్యక్తి ఎరుగలేకపోయినప్పుడు నిజంగా మనం ఆలోచన చేస్తే మనము ఎంతగా ఎరగని వారమో దేవుని సంగతులు. చూడండి, లూకా సువార్త 24:19. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు ఆ నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. అంటే ఇక్కడ మనం చూడండి, మన జీవితాల్లో ఇక్కడ 5 విషయాలు మనం చూస్తే, మొట్టమొదటిగా ప్రభు అంటాడు పేదలతో, నీవు దేవుని సంగతులను గ్రహించుకున్నావు, లేదా మనస్కరించుకున్నావు, తెలుసుకోకున్నావు, ఎరగకున్నావు అంటున్నాడు. అంటే ఈ సంగతులు ఎలాంటి సంగతులు తెలుసా? మనం బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో యోహాను భక్తులకు ఇచ్చిన సంగతులు కానీ, బైబిల్ అంతట్లో ఇవ్వబడిన భక్తులకి ఇవ్వబడిన ఈ బైబిల్ అంతటి కూడా మనం చూస్తే ఏ సంగతులు అంటే, ఒకటి దేవుని సంగతులు. దేవుని సంగతులు ఇవి అంటే దేవుని గూర్చిన సంగతులు ఇవి. మరి ఇక్కడ లూకా సువార్తలో ఈ అమ్మాయి మార్గాన్ని పోల్చిన 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? అవి ఏ సంగతులంట? యేసును గూర్చిన సంగతులు. ఒక 2 మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడాలి? 2 వ్యక్తులు యెరూషలేము నుండి అమ్మాయి మార్గానికి వెళ్తున్నారు. మనము కూడా దేవుని మందిరం నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు ఏం మాట్లాడాలి తెలుసా? యేసుని గురించిన మాటలు మాట్లాడాలి, లేదా బైబిల్లో విన్న వాక్యాన్ని గురించిన మాటలు మనం మాట్లాడుకుంటే వెళ్తే చాలా ఆశీర్వాదం మనకి. అంటే యేసుని గురించిన మాటలు మనం మాట్లాడుకుంటా, బైబిల్లో రాయబడిన మాటలు, లేదా మనం విన్న మీటింగ్లో విన్న వాక్యాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమైంది జరిగింది తెలుసా? వారిద్దరూ యేసుని గురించిన మాటలు మాట్లాడుకుంటూ వెళ్తుంటే వారి వెనక ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. అక్కడ చక్కని మాట ఉంది, యేసు వారితో కూడా నడిచెను. ఎవరైతే యేసు ప్రభు గురించి సంగతులు మాట్లాడతారో వారితో ఎవరుంటారంటే యేసు ప్రభు ఉంటాడు. అందుకే ఏమన్నాడు? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందో అక్కడ నేను ఉంచాను వారి మధ్యలో. 2 యేసు ప్రభు గురించిన సంగతులే పలుకుచున్నారు. యేసును గురించిన సంగతులు ఆ మాటలు పలుకుతున్నందువల్ల యేసుక్రీస్తు ప్రభు వారితో వెళ్తూ వచ్చినాడు, వారితో ఉన్నాడు, వారితో నడిచాడు, వారితో మాట్లాడుతూ వచ్చాడు. అంతేకాదు గొప్ప విషయాన్ని వారికి తను ప్రత్యక్షపరుచుకున్నాడు. గొప్ప విషయాలు వారికి తెలియపరిచాడు. అర్థం కాని సంగతులు వారికి తెలియపరిచాడు. యేసు ప్రభు మనతో ఉంటే ఎంత మేలండి. యేసుని గురించిన సంగతులు మాట్లాడితే మనకి ఎంత లాభం ఉంది. కాబట్టి ఈ లోకంలో మనుషుల మాటల కంటే కూడా మనం యేసుని గురించిన మాటలు, దేవుని గురించిన మాటలు, వాక్యాన్ని గురించిన మాటలు, బైబిల్ గురించిన మాటలు ఎంత మాట్లాడితే మనకు అంత మేలు. నిజంగా ఎంత మేలు మనకేది. కనుక ఇక్కడ 2 వ్యక్తులు యేసుని గురించిన మాటలు, అదే లూకా 24:9. 24:9 త్వరగా. ఈ సంగతులన్నీ చూసారా? సంగతులు తెలియదు. ఈ సంగతులు ఏ సంగతులు? యేసు ప్రభు వారు పునరుద్ధారుడై తిరిగి లేచిన సంగతులు. ఆయన సమాధిలో కనబడలా. కాబట్టి ఈ సంగతులను తెలియపరుస్తున్నారంట. 35 అదే అధ్యాయం 35. త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచటం వలన తమకు ఎలాగూ తెలియబడినో. త్రోవలో జరిగిన సంగతులు యేసు ప్రభు వారితో మాట్లాడుతూ వచ్చిన అయ్యే సంగతులు ప్రభు చెప్తూ వచ్చినాడు. ఏంటంటే మీరు దుఃఖముఖులుగా ఉన్నారు, ఏంటి మాట్లాడుకున్నారంటే ప్రభు అన్నాడు, అన్నారయ్యా నీకు ఇంకా తెలియదా? నీ ఒక్కడే ఎరగకున్నావా అంటే ఏదో పాపం పూర్తి వాళ్ళకి తెలిసినట్టు కదా. యేసు ప్రభుకి ఏం తెలియనట్టు ఏమన్నా తెలుసా? అక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే పాపం అప్పుడు యేసు ప్రభుని గుర్తించాల. అందుకే ఏమంటారంటే అందరూ తెలుసయ్యా, నీ ఒక్కడే ఎరగకున్నావు. ఏంటో సంగతులు? అదేంటంటే ఒక రక్షకుడుగా వచ్చాడు మనుష్య కుమారుడుగా యేసు ప్రభు అని. ఆయన ఒక ప్రవక్తగా మనుషులకు వెలుగుగా వచ్చాడు, ఒక నాయకుడిగా వచ్చాడు. ఆయన అందరినీ నడిపిస్తాను అనుకున్నాం. అయితే తీరా ఏమయ్యాడంటే ఆయన చనిపోయాడు. యూదులు చంపేశారు. ఆయన సిలువ వేయబడ్డాడు, మరణించాడయ్యా. ఆయన కూర్చున్న వారితే మాకు బాధగా ఉంది, దుఃఖంగా ఉంది. ఏదో ఈ మమ్మల్ని ఉద్ధరిస్తాడు, మాకు నిరీక్షణ కలిగింది, ఆధారం కలిగింది అనుకున్నాం. కానీ ఇలా అయిపోయినాడని చెప్పేసి బాధపడుతూ యేసు ప్రభు వారితోనే ఉన్నాడు. వారితో ఉండేమన్నాడు, ప్రవక్తలు చెప్పిన మాటలు మీరేం చేసినట్టే లేఖనాలు వారు గ్రహించలేని వారు ఉన్నారు. యేసు ప్రభు అందుకే ఆ మాటలు వారితో చెబుతూ వచ్చినప్పుడు, ఆ తర్వాత వారికి మనం మార్గం నిలుచున్నప్పుడు మనకు జరిగిన సంగతులు మనతో ఆయన మాట్లాడుతున్న మన హృదయంలో మండలేదా? రొట్టె విరిచినప్పుడు వారి కనులు తెరబడ్డాయి. ఆ సంగతులు గ్రహించగలిగినారు.
కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో యేసును గూర్చిన సంగతులు, ప్రభువు త్రిలేచిన సంగతులు, దేవుని గూర్చిన సంగతులు. ఒకటి అపోస్తుల కార్యం 18:25. చూడండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. ఈ సంగతులు ఎలాంటి సంగతులు? ఎక్కడ దొరకనివి, చెప్పాలంటే లోకములో అన్నిటికంటే విలువైన సంగతులు మనం దైవ గ్రంథాలు మనం చూస్తాము. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 25. అపోస్తుల కార్యం 18:25. ప్రభు మార్గ విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి రైట్, యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పించాలి. మన విషయం ఏంటంటే ఏ సంగతులు, ఎలాంటి సంగతులు? ఒకటి దేవుని సంగతులు లేదా యేసుక్రీస్తు సంగతులు. ఒకటి దేవుని సంగతులు. ఇప్పుడు రెండో విషయానికి వద్దారండి. చూడండి, ఇప్పుడు మన జీవితంలో మొదటిగా మనం దేవుని సంగతుల గురించి మనం ఆలోచన చేయాలి. దేవుని విషయాలు, యేసుక్రీస్తు గురించి సంగతులు మనం ఆలోచించాలి. ఆ విషయాల గురించి మనం ఎవరైనా ఇతరులకు తెలియపరిచే వారు ఉండాలి. అది 18వ అధ్యాయం అపోస్తుల 18:25 అర్థం ఏంటంటే, అక్కడ అకుల ప్రిస్కుల వారు ఒక వ్యక్తికి యేసును గురించిన సంగతులు మరి వివరంగా బోధిస్తూ వచ్చినారు. ఇప్పుడు రెండో విషయానికి వద్దాం. చూడండి, ఎలాంటి సంగతులు ఇవి? రెండవది కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 18వ వచనం. 119వ కీర్తన 18వ వచనం. చూడండి, 119 అధ్యాయం 18వ వచనం. నేను మీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు. రైట్, ఇప్పుడు మనం మొట్టమొదటిది దేవుని సంగతులు, రెండవది ఇక్కడ ఆశ్చర్యమైన సంగతులు, వండర్ఫుల్స్, అద్భుతమైనవి, వండర్స్, అద్భుతమైన సంగతులు, దేవుని యొక్క సంగతులు. రెండోదిగా ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరువుము. కీర్తనకారుడు భక్తులైన దావీదు అంటున్నాడు. అంటే రెండోదిగా ధర్మశాస్త్రం అనగా మరి దేవుని వాక్యం. మరి ఆ దినాల్లో పాత నిబంధన 39 పుస్తకాలు, దేవుని వాక్యం, ధర్మశాస్త్రం. మరి మనం చూసినప్పుడు అన్నీ కూడా వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఒక్క ధర్మశాస్త్రం అంటే పదార్థాలనే కాకుండా బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు 39 పుస్తకాలు, తర్వాత మనం కొత్త నిబంధనలకు 27, మొత్తం 66 పుస్తకాలు. ఇవన్నీ కూడా దేవుని వాక్యం. ఇప్పుడు మనము అంటే రెండోదిగా ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. ఎక్కడున్నాయో తెలుసా? ధర్మశాస్త్రంలో ఉన్నాయి, లేదా వాక్యంలో ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అంటే రెండోదిగా బైబిల్ గ్రంథంలో ఏమున్నాయంటే ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. ప్రపంచంలో మనం చూసినప్పుడు 7 వండర్స్, 7 అద్భుత విషయాలు, 7 అద్భుతాలు ఉన్నాయి ప్రపంచంలో. 7 రకాల అద్భుతాలు. చైనా వాళ్ళ గేట్ ఒకటి కానీ, మనం ఆయా దేశంలో పిరమిడ్స్ కానీ, మనం చూస్తే తాజ్ మహల్ కానీ, ఇంకా 7 విషయాలు ఉన్నాయి కదా. ఈ 7 కూడా ప్రపంచంలో 7 అద్భుతాలు అండి. అవి లోకంలో అద్భుతాలు అయితే వాటికంటే గొప్ప అద్భుతాలు దేవుని ద్వారా ఇవ్వబడ్డాయి. ఎందుకంటే మీరు మనం ఆలోచన చేసినప్పుడు లోకముల అద్భుతాల కంటే కూడా అవన్నీ ఎలా కలిగినాయి? మనుషుల ద్వారా కలిగినాయి. ఇప్పుడు తాజ్మహల్ కానీ, చైనా వాళ్ళ గేట్ కానీ, కొన్ని పిరమిడ్స్ కానీ, ఇవన్నీ మనుషుల ద్వారా నిర్మించబడ్డాయి. మరి మనుషుల ద్వారా నిర్మించబడ్డాయి, కొంత అద్భుతమే, కొంతవరకే. కానీ దేవుని విషయాలు ఎంత అద్భుతమైనవి, దేవుని కార్యాలు ఎంత అద్భుతమైనవి. ఎందుకంటే మనం ఆలోచన చేసి దీనికి మనం బేరీ చేసుకుంటే మనుషుల సంగతుల అద్భుతాల కంటే కూడా, ఈ లోకంలో ఉన్న అద్భుతాలు అన్నిటికంటే కూడా దేవుని కార్యాలు అద్భుతాలు, దేవుని కార్యాల అద్భుతాలతో సమానమైన ఏం కూడా లేవు ప్రపంచంలో. దేవుని కార్యాలు, దేవుని సంగతులతో సమానమైనవి లేవు. అవి ఉన్న చిన్న చిన్నవే. దేవుని విషయంలో చూసుకుంటే మనం దేవుని యొక్క వాక్యం మనం చూస్తే, దేవుని విషయాలు చూస్తే అంటే అవన్నీ చిన్నవి భూమి మీద ఉన్నవన్నీ కూడా. అయితే ఇప్పుడు రెండోది మనం చూస్తే దైవ గ్రంథంలో ఏమున్నాయంటే ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి, ఆశ్చర్యమైన విషయాలు ఉన్నాయి. అందుకే మనం చూసినప్పుడు సైంటిస్టులు, శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏది విషయం తెలుసా? బైబిల్ విషయం. ఎందుకంటే సృష్టి నిర్మాణం ఎలా కలిగిందో కొంతమందికి డౌట్గా అనుమానం ఉన్నాయి. కానీ సృష్టి నిర్మాణం శాస్త్రవేత్తలు ఆదికాండం 1వ అధ్యాయం చదివినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది కరెక్టే అన్నారు. ఎందుకన్నారంటే ఆదికాండం 1వ అధ్యాయంలో మొదట మనుషుని కలిగి చేస్తే మనం అనుమానించాలి. ఎందుకంటే మనుషుని కలిగి చేయగానే మనుషునికి కావాల్సిన కొన్ని ఉండాలి. ఏంటి? గాలి, నీరు, ఆహారం, జీవించడానికి కావాల్సిన ప్రాముఖ్యమైన కొన్ని ఉంటాయి కదా, జీవనం కొరకే కావాల్సి ఉన్నాయి. ఇవి లేకుండా ఎట్లా మనిషి ఉన్నాడు, ఎట్లా జీవించాడు? అందుకొరకే 6 దినాలు సృష్టి ఉంది, 7వ దినం 5 దినాలు సృష్టి ఉంది, 6వ రోజున మానవుడు ఉన్నాడు.
అంటే ముందు సృష్టి మనిషికి కావాల్సిన దేవుడు నియమించాడు, ఆ తర్వాత మనిషిని నియమించాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక క్రమముగా ఉంది, ఇది కరెక్ట్ అని శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు. ఇంకొకటి కొంతమంది బైబిల్ విషయంలో కొంతమందిలో భూమిని మొట్టమొదటి ఒక శాస్త్రవేత్త ఏమన్నాడంటే భూమి బల్లపరుపుగా ఉందన్నాడు, ఒక టేబుల్ లాగా బల్లలాగా ఉందని చెప్పాడు. తర్వాత మనం చూసినప్పుడు తర్వాత అది కరెక్ట్ కాదు. తర్వాత చూసినప్పుడు బైబిల్లో యోబు గ్రంథంలో ఏమందంటే ఆయన భూగోళము అని రాబడింది. యోబు గ్రంథం భూగోళం అంటే భూమిని గోళం అనేది గుండ్రంగా ఆహారం. ఆ తర్వాత అసలైన వాస్తవాన్ని కనుగొన్నారు. బైబిల్ ఎప్పుడో రాయబడింది, క్రీస్తు పూర్వం యోబు గ్రంథంలోనే. యోబు ఆ కాలంలో రాయబడింది. మోషే యోబు సమకాలీనులు ఆ కాలంలోనే ఉంది, ఆ దినాల్లోనే రాయబడితో వచ్చిన ఆరంభంలోనే మొట్టమొదటి యోబు గ్రంథం అసలు వాస్తవానికి బైబిల్ రాయబడింది. అయితే దేవుడు పరిశుద్ధాత్ముడు మరి ఆ కాండాలను దేవుడు అనుమతించినాడు. ఇక్కడ యోబు పుస్తకం మొదటి రాయబడితో వచ్చాడు. అయితే భూమి గుండ్రంగా ఉన్నది, గోళము ఆకారంలో ఉందని బైబిల్లో రాయబడిన తర్వాత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి బైబిల్ విషయాలు చూసినప్పుడు శాస్త్రవేత్తలు కూడా అన్నారు. ఒక శాస్త్రవేత్త అన్నాడు ఏమంటే నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను, బైబిల్ ధ్యానం చేస్తాను అన్నాడు. అంటే శాస్త్రవేత్తల దగ్గర బైబిల్స్ ఉన్నాయి, కొంతమంది లాయర్స్ కూడా బైబిల్ ఉంటాయి, వాళ్ళకు కొన్ని కావాల్సిన బైబిల్ దొరుకుతూ ఉంటాయి. అంటే ఇంకా వాస్తవం చట్టం అనేది కూడా ఎట్లా వస్తుందంటే లా అండ్ ఆర్డర్ చట్టం అనేది కూడా అమెరికా దేశం, ఆ దేశం ఇజ్రాయెల్ దేశం, ఇంగ్లాండ్ ఆ దేశాల తర్వాత అమెరికా దేశం, ఆ తర్వాత మనకు వచ్చిన భారత రాజ్యాంగం కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన దేశాల్లో విద్యను అభ్యసించినప్పుడు ఆ దేశాల్లో చూసి అక్కడ తెలుసుకొని తన కొంత జ్ఞానం సంపాదించి మన భారత రాజ్యాంగాన్ని రాస్తూ వచ్చాయి. దానికి కారణం మొట్టమొదటి మూలం ఏంటంటే బైబిల్. అంటే బైబిల్ నుంచి విషయాలు ఇలా చాలా చెప్పాలంటే అలాంటి చాలా విషయాలు శాస్త్రాలు కనుగొన్నారు. భూమిలో వెండికి గని ఉందని, భూమిలో అనేక పదార్థాలు ఉన్నాయని, మరి ఎన్నో రకాలుగా బైబిల్ సంగతులు ఎన్నో కనుగొంటా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్పే సమయం కాదు. కానీ అంటే రెండోది మనం ఏం చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో ఏమున్నాయంటే ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. కాబట్టి అన్నిటికంటే వండర్స్ ఏంటో తెలుసా, బైబిల్లో ఉన్న విషయాలే ఆశ్చర్యమైన పూర్వకాలంలోనే కనుగొన్నారు. విషయం ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగి శాస్త్రవేత్త సైంటిస్టులు కొన్ని వస్తువులు కనుగొని ఈ మధ్య కాలంలో ఈ 18, 19, 20 శతాబ్దాలు కనుగొన్నారు ఎక్కువ. కానీ అంతకుముందు ఏమీ లేనప్పుడే దేవుడు రాయించాడు బైబిల్లో. అదనాల ఏ పరికరాలు లేవు. ఇప్పుడు మనకి ఒక వ్యాధి కనుగొనాలంటే కొన్ని పరికరాలు ఉన్నాయి, రక్త పరీక్ష కానీ లేకపోతే కొన్ని టెస్టులు చేస్తారు. అదనాలు ఏ టెస్టులు ఉన్నాయి, అదనాల పరికరాలే లేవు. అదనంలో పరికరాలు లేవు. మనం పూర్వీకుల కాలం చూస్తే కొద్దిగా ఇంకా పూర్వకాలం పోతే అసలే లేవు. కానీ బైబిల్లో దేవుడు ముందుగానే ఏ పరికరాలు లేకుండా ముందుగానే రాయించి పెట్టాడు. కనుగొని ఉన్నాయి, దేవుడికి అన్నీ తెలుసు. కాబట్టి ఆ దినాల్లోనే కనుగొనక మునుకే దేవుడు అన్ని సంగతులు బైబిల్లో రాయించి పెట్టాడు. కనుక చాలా ఆశ్చర్యమైన విషయం అది. కాబట్టి రెండోదిగా మనం చూసినప్పుడు దైవ గ్రంథంలో రెండవది ఆశ్చర్యమైన సంగతులు ఇవ్వబడి ఉన్నాయి దేవుని వాక్యంలో. మూడోది మనం చూద్దాం. చూడండి దేవుడి సంగతులు ఎలాంటి సంగతులు ఇవి చూడండి. మూడవదిగా లూకాసు వార్త 19వ అధ్యాయం 42వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 42వ వచనం. ఈ దినమైన సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే కదా మీకు ఎంతో మేలు. అంటే మూడవది ఇప్పుడు మనం దేవుని వాక్యం నుంచి ఏ సంగతులు అంటే ఇక్కడ యేసు ప్రభువు అంటాడు యెరూషలేము పట్టణం దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, ఈ సంగతులు ఏ సంగతులు అంటే సమాధాన సంబంధమైన సంగతులు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు మనం బైబిల్లో సంగతులు అంటే దేవుడి సంగతులు, బైబిల్ సంగతులు ఇవన్నీ వీటికి సమానమైన ప్రపంచంలో లేవు. అంటే ఈ సంగతులకు సమానమైనవి ఆధ్యాత్మికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు. ఈ సంగతులకు సమానమైనవి లేదు. ఎందుకంటే మొట్టమొదటి మనం చదువుకున్నాం దేవుని సంగతులు. దానికి సంబంధించిన సమాన సంగతులు ఎక్కడన్నా ఏ ప్రధానమంత్రి చెప్పగలరు, ఏ అధికారి, ఏ సైంటిస్ట్ చెప్పగలరు? అందుకే దేవుని సంగతులు ఒకటి. రెండవది బైబిల్ గ్రంథంలో, దైవ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులు. ఆ సంగతులు ఏ సైంటిస్టులు కనుగొన్నా కూడా సమానం కావు. మూడవదిగా మనం చూస్తే సమాధాన సంబంధమైన సంగతులు. యేసు ప్రభువు యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు. ఆయన చివరిగా మరణం కాబోతున్న దినాలు, ఆయన సిలువేయబడే దినాలు. ఆయన అప్పటికి ఎన్నోసార్లు యెరూషలేము దర్శించాడు. ఆయన దర్శించినప్పుడు యెరూషలేములో ఉన్న ప్రజలు ఆయన గుర్తించలేకపోయారు.
ఆయన అంగీకరించగలేకపోయారు. అందుకే ప్రభు అంటాడు, చివరిసారి మాట అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, ఇప్పుడైనా నీవు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకు ఏంటంటే నీకు నేను ఎందుకు ఇప్పుడైనా ఎందుకన్నమాట, ఇంకిప్పుడు నేను సిలువే పడిపోతున్నాను, చివరిసారి ఇది, ఇంక మరలా నేను నీతో మాట్లాడే అవకాశం లేదు, నేను చివరిసారిగా సిలువే పడిపోతున్నాను. యెరూషలేమా అంటే యెరూషలేము అక్కడ మీద యెరూషలేములో ప్రజలు అంటే యెరూషలేములో ప్రజలతో మాట్లాడుతున్నాడు యేసుప్రభువు. ఆ ప్రజలందరితో అంటున్నాడు, ఓ యెరూషలేము పట్టణస్థులారా, ఇప్పుడైనా తెలుసుకుంటే నీకు మేలు కదా. అంటే ఏ సంగతులు? సమాధాన సంబంధమైన సంగతులు. అంటే సమాధాన సంగతులు అంటే ఏంటి? యేసుప్రభువే సమాధానం. మన సమాధానం ఎవరు? యేసుప్రభువే మన సమాధానం. ఆయన పేరే ఏంటి? సమాధాన కర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన కర్త అయినడు యేసుప్రభువు. అంటే యేసుప్రభుని తెలుసుకుంటే సమాధాన సంగతులు తెలుసుకున్నట్టే. ఒకవేళ యేసుప్రభుతో సమాధానం పడితే సమాధాన సంగతులు తెలుసుకున్నట్టే. అంటే మనం ఏంటి? దేవునితోటి ఏం కావాలి? అసలు యేసుప్రభు ఎందుకు వచ్చాడు? మధ్యవర్తికి వచ్చాడు.